హాయ్ ఫ్రెండ్స్, పేదరికము అంటే ధనికుడు అంటే ఏమిటి? ధనం ఉండి, కార్లుండి, మేడలు మిద్దులు ఉండి, బ్యాంక్ అకౌంట్లో కోట్లాది రూపాయలు ఉండి, కానీ ఇంటికి వచ్చాక భార్య పిల్లలతో ఆనందంగా లేకపోయి, తల్లిదండ్రులు అందములతో, కుటుంబ సభ్యులతో, ఉన్నటువంటి స్నేహితులతో, బంధువులతో సంతోషంగా లేక నిత్యము చిరాకు పడుతున్నవాడు ఎంత డబ్బు ఉంటే ఏ లాభం చెప్పండి? అతను నిరుపేదవాడు, పూరు గుడిసెలో ఉన్నా, ఇంట్లో మంచినీళ్ళు త్రాగుతున్నా, భర్త రిక్షా వేసుకొని ఊరంతా తిరిగి సంపాదించి తెస్తున్నా, ఒక సైకిల్ మీద వెళ్ళి 2 మంది పూలు ఒక సినిమా చూసి వచ్చి సంతోషంగా ఉండే పిల్లలతో ఆనందంగా ఉండే ఆ కుటుంబాన్ని పూరు గుడిసెలో ఉన్నప్పుడు కూడా, మురికివాడలో ఉన్నప్పుడు కూడా, మేడలో మిద్దులు లేకపోయినా సరే సంతోషంగా ఉండేవాడే వాడే నిజమైన ధనవంతుడు. అంటే మన మనస్సులో, మన మైండ్లో సంతోషంగా ఆనందంగా అందరికీ పలకరిస్తూ నవ్వుతూ, తన దగ్గర ఏమీ లేకపోయినా ప్రతివాడితో పలకరిస్తూ సరదాగా నవ్వుతూ ఉండేవాడు వాడు ధనవంతుడే. ఆ జన్మం ధనవంతుడే. వాడికి భగవంతుడు అన్ని ఇచ్చినట్టుగా సంపూర్ణమైనటువంటి మనిషి. కానీ సర్వస్వం నుండి చిరాకు పడుతూ ఎంత సొమ్ము ఉన్నప్పుడు కూడా ఎవరిని పలకరించకుండా ఏదో బెదిరిగా బతుకుతున్నాడే దొంగలాగా. ఆ జీవితం కాదు. వాడు సంతోషంగా లేనట్టే. అలాంటి వాడు నిరుపేదవాడు. కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే ఉన్నదాంతో తృప్తి చెందాలి, సంతోషపడాలి. అప్పుడు సంతోషం. మనకన్నా కింద వాళ్ళు ఏమి లేకపోతే ఎంత సరదాగా ఉంటున్నారు అని చూసి ఆనందపడాలి. వాడి దగ్గర ఏమీ లేదు, కానీ వాడి ధైర్యం ఏంటి, అంత సరదాగా ఉంటున్నాడు అంటే వాడికి భగవంతుడు వాడి భాగ్యంలో సంతోషాన్ని, ఆనందం అనే ధనాన్ని ఇచ్చాడు. అది మెయిన్. మనం కూడా అంతే. మన జీవితంలో మన మట్టుకు మనమే సంతోషపడాలి, ఆనందపడాలి, నలుగురు చూసి ఆనందించాలి. మన దగ్గర ఏమి లేకపోదు లేదు అనుకోవద్దు. అన్నీ ఇస్తాడు భగవంతుడు. అన్నీ ఉన్నాయి, అన్నీ తెచ్చుకున్నాం. చూడు, 4 పక్కలు చూడు, అన్నీ దొరుకుతాయి. ఈ రోజు కాకపోతే రేపు నీ సమస్యలు అధిగమిస్తావు. కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, నలుగురితో నవ్వుతూ పలకరించి ఉండు. అదే ధనం, మామూలు ధనం కాదు. ఓకేనండి. జై హింద్, జై భారత్.